ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరియు నవ్వకుండా ఉండలేరు. భారత్ ట్రంప్కి ఎలాంటి దెబ్బ కొట్టింది అంటే దాని అరుపు వాషింగ్టన్లో వినిపించింది. ట్రంప్ భారత్ మరియు రష్యా బంధంలో నిప్పు పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, చాలాసార్లు బెదిరించాడు, ఎన్నో అడ్డంకులు టారిఫ్లు విధించారు. కాని జరిగింది ఏమిటి? ఎన్నిసార్లు అయితే ట్రంప్ భారత్ని ఓడించాలి అనుకున్నాడు, అన్నిసార్లు భారత్ మరియు రష్యాల బంధం గట్టిగా దృఢంగా మారింది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే రష్యా ఎలాంటి రహస్యమైన తలుపుని తెరిచింది అంటే ఇప్పుడు అమెరికా భారత్ని ఆపాలి అని అనుకున్నా ఆపలేదు, రష్యాని కూడా ఆపలేదు. ట్రంప్ మనసులో రష్యాని మరియు భారత్ని వేరు చేయాలి అని ఉండేది. ట్రంప్ ఇరాన్కి వెళ్లి ఇరాన్కి చెందిన చాహబార్ అనే పోర్టు దగ్గర భారత్ నౌకలు రాకుండా చేశాడు. దీనివల్ల భారత్ డైరెక్ట్గా రష్యాతో వ్యాపారం చేయలేదు అనుకున్నాడు. దీనికి రష్యా సైలెంట్గా సమాధానం ఇచ్చింది. రష్యా ఒక రహస్యమైన తలుపును తెరిచింది. రష్యా ఎలాంటి దారిని ఇచ్చింది అంటే దాన్ని అమెరికా కూడా ఆపలేదు. ఇప్పుడు భారత్ మరియు రష్యా మధ్య కేవలం ఆయిల్ ఒప్పందం మాత్రమే కాదు, పెట్రోకెమికల్, ఎలక్ట్రానిక్స్, వెపన్స్ మరియు ఆటోమొబైల్ పార్ట్స్ వంటి వస్తువుల వ్యాపారం డైరెక్ట్గా జరుగుతుంది. అయితే ఈ విషయం ట్రంప్కి రాత్రిపూట కూడా నిద్రపోనిస్తలేదు. స్టోరీ ఇక్కడే ఆగిపోదు. డిఫెన్స్ సెక్టార్లో కూడా ఎలాంటి అడుగు వేసింది అంటే దాన్ని చూసి అన్ని దేశాలు కూడా ఆశ్చర్యపోయాయి. భారత్కి చెందిన జోరాబట్ ట్యాంక్, ఇవా ట్యాంక్ మునుపటి కంటే కూడా చాలా పవర్ఫుల్గా మారిపోయింది. మరోవైపు భారత్ మరియు బ్రెజిల్ మధ్య ఆయుధానికి ఆయుధం అనే ఒప్పందం కుదిరింది. దీని చూసి పశ్చిమ దేశాలు షాక్ అయ్యాయి. భారత్ ప్రస్తుత దగ్గర చౌక ఆయిల్ కొనడం ట్రంప్కి నచ్చలేదు. దీనివల్ల ట్రంప్కి కోపం వచ్చింది. రష్యా భారత్కి డబుల్ డిస్కౌంట్ ఇచ్చింది మరియు ట్రంప్ కోపంతో భారత్పై ట్రేడ్పై 25% పెనాల్టీ ట్యాక్స్ పెంచాడు. దాంతో భారత్ ట్రంప్కి పెద్ద దెబ్బ కొట్టారు మరియు యునైటెడ్ నేషన్స్లో మా నియమాలు వాషింగ్టన్లో నిర్మించబడవు, ఇవన్నీ ఢిల్లీలో నిర్ణయించబడతాయి అని గట్టిగా ట్రంప్కి దెబ్బ కొట్టింది. దాంట్లో కోపంలో ఫ్రమ్ చాహబార్ పోర్ట్ నుంచి యాక్సెస్ క్యాన్సిల్ చేశాడు. కానీ ట్రంప్ ఒక విషయాన్ని మరిచిపోయాడు. అదేమిటంటే భారత్ మరియు రష్యా మధ్య ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ మీద పనిచేస్తుంది అని. దాని తర్వాత రష్యా అమెరికాని లోపల నుంచి కదిలించింది. భారత్కి తను తోడుగా ఉన్నాను అని రష్యా ప్రకటించింది. అయితే ఇప్పటి నుంచి భారత్కి ఆటోమొబైల్, హెలికాప్టర్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా మరియు ఐటీ వంటి హైసెట్ సెక్టార్లకు డైరెక్ట్గా సహాయం చేస్తానని చెప్పింది. కామాజ్లో భారత్ యొక్క కార్యాలయం తెరవడం జరిగింది. ఇది భారతీయ వ్యాపారస్తులకు వ్యాపార సహాయం చేస్తుంది. రష్యాలో ప్రస్తుతం భారతీయ విద్యార్థులు ఎంతోమంది చదువుతున్నారు మరియు రెండు దేశాల ఇండస్ట్రీ కలిసి ఒక కొత్త యుగాన్ని నిర్మించాలి అని భావిస్తున్నారు. ఫ్రెండ్స్, ఏదైనా ఒక బంధం నమ్మకంతో నిర్మించబడి ఉంటే దాన్ని ఎవరు కూడా విడదీయలేరు. ప్రస్తుతం రష్యాకి వ్యతిరేకంగా ఎన్నో దేశాలు శాంక్షన్ విధించాయి. కానీ రష్యా భారత్ కోసం ఇంకా తలుపులు తెరిచే ఉంచాడు. దీని అర్థం ఒక్కటే, భారత్ ఇప్పుడు కేవలం ఒక మిత్రుడు మాత్రమే కాదు, అత్యంత నమ్మకస్తుడు కూడా. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, భారత్ మరియు రష్యాల మధ్య వ్యాపారం పెరుగుతుంది. రెండు దేశాలు కూడా లోకల్ కరెన్సీని ఎక్కువగా వాడుతారు. అప్పుడు డాలర్ పరిస్థితి ఏమవుతుంది? అవును ఫ్రెండ్స్, ఇదే కదా నిజమైన ఆట. అమెరికాకి ఇది ఒక పీడకలగా మారిపోతుంది. ఎందుకంటే భారత్ మరియు రష్యా రెండు కలిసి కొత్త కరెన్సీని వాడకంలో తీసుకురాబోతున్నారు. కథ మధ్యలో మరొక మార్గం చేరింది, అదే సముద్ర మార్గం. దాని పేరు ఈస్టర్న్ కారిడార్. ఇది చెన్నై పోర్టుని రష్యా పోర్టుతో కలిసేలా చేస్తుంది. దీని దూరం దాదాపు 10,000 కిలోమీటర్లు. ఒకప్పుడు ఈ దూరం దాటడానికి చాలా సమయం పట్టేది, దాదాపు 40 రోజులు పట్టేది. కాని ఇప్పుడు 24 రోజుల్లోనే వేగంగా సరుకు చేరిపోతుంది. అయితే ఇక్కడ అమెరికాకి భారత్ అనుమతి ఇవ్వలేదు. దాంతో భారత్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం భారత్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. భారత్కి చెందిన జోరవర్ యుద్ధ ట్యాంక్ను హిమాలయాల్లో ఎలాంటి దారిలోనైనా నడిచే విధంగా తయారు చేశారు. దీన్ని బరువు తక్కువగా ఉన్న శత్రువుల ట్యాంకులను చెమటలు పుట్టిస్తుంది. అయితే మన భారతీయ సంస్థ అయిన డిఆర్డిఓ దీనికోసం 800 హార్స్ పవర్ ఇంజన్ని రెడీ చేసింది.
అయితే ఈ ఇంజన్ మొత్తం కూడా మన దేశంలోనే తయారు చేశారు. దీంట్లో ఒక పార్ట్ కూడా జర్మనీ, స్పెయిన్ వంటి దేశాలకు చెందినవి కావు. మొత్తం కూడా మేడ్ ఇన్ ఇండియా. రాబోయే కాలంలో ఈ యుద్ధ విమానం అరుణాచలం మరియు హిమాలయ పర్వతాలపై మన భారతీయ సైన్యాన్ని రక్షిస్తుంది. అయితే ఇక మనం ఆ ఒప్పందం గురించి మాట్లాడుకుందాం. ఈ ఒప్పందం పశ్చిమ దేశాల నోరు మూయించింది. భారత్ మరియు బ్రెజిల్ల మధ్య జరిగిన వెపన్ టు వెపన్ అనే ఒప్పందం గురించి మనం మాట్లాడుకుందాం. భారత్ అనే దగ్గర ఉన్న తేజస్ మరియు యుద్ధ విమానాలను ఇస్తుంది. దానికి బదులు బ్రెజిల్ నుండి ఎంబ్రాయిల్ C-390 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుంటుంది. ఒప్పందం చాలా స్పష్టంగా జరిగింది, ఎలాంటి లోపం లేకుండా. ఈ ఒప్పందం కేవలం 2 దేశాల మధ్య కాదు, 2 ఖండాల మధ్య జరిగింది. ఇది ఒక్కసారి ఆలోచించండి. అమెరికా ఎప్పుడు కూడా తనని తాను శక్తివంతంగా భావిస్తూ ఉంటుంది, కాని ఇప్పుడు భారత్ ఒక కొత్త యుగాన్ని రచిస్తుంది. రష్యాతో ఆర్థిక ఒప్పందమైనా, బ్రెజిల్ నుంచి ఆయుధ ఒప్పందమైనా, అదేవిధంగా స్వయంగా మనం తయారు చేసిన ఇంజన్తో నడిచే యుద్ధ ట్యాంక్ అయినా, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క ఎదుగుదలను చూపిస్తాయి. ఇప్పుడు భారత్ స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే విధంగా తయారైంది. ఫ్రెండ్స్, ఇదంతా వింటుంటే ఇవి కేవలం వార్తలు మాత్రమే కాదు. మన భవిష్యత్తు ఒకప్పుడు అమెరికా ఈ విధంగానే ఎదిగింది, కాని ఇప్పుడు దారి కంటే కూడా వేగంగా పైకి లేస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్క దేశం, అది బ్రెజిల్ అయినా, యూరప్ అయినా, సౌదీ అరబైనా అన్ని కూడా భారత్ని ప్రత్యేకంగా చూస్తున్నాయి. భారత్ ఇప్పుడు నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉంది అని ఈ దేశాలు భావిస్తున్నాయి. అగ్రరాజ్యమైన తన హితం కోసం పట్టించుకోదు అని భావిస్తాయి. ఫ్రెండ్స్, రష్యా కోసం భారత్ ఇప్పుడు కేవలం వ్యాపార నిమిత్తమే కాదు. రష్యాకి ఇప్పుడు ఇది చాలా బాగా తెలుసు. పశ్చిమ దేశాలు తనపైన క్యారెక్టర్ విధిస్తే తనను ఆదుకోవడానికి భారతీయుడు ముందు ఉంటుంది అని. అన్ని వైపుల తలుపులు మూసి ఉంటే భారత్ ఒక కిటికీల రష్యాకి కనిపించింది. ఈ కారణం చేత రష్యా భారత్కి ఒక రసమైన తలుపుని తెరిచింది. దానివల్ల రష్యా కూడా ఆర్థికంగా ముందుకు వెడుతుంది. భవిష్యత్తులో కూడా ఈ దారి కేవలం ఆయిల్ మరియు ఎలక్ట్రానిక్స్ కి మాత్రమే నిమిత్తం కాకుండా ఉంటుంది. ఈ దారిలోనే భారత్ రష్యా యొక్క వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్, స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ వంటి వాటిలో కూడా పాల్గొంటుంది. ఒకవేళ భారత్ ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే త్వరలోనే ఆర్థికంగా బలంగా మారుతుంది. అప్పుడు ఆట మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో భారత్ని భయపెట్టడానికి అమెరికా దగ్గర అసలు ఏమీ ఉండదు. డాలర్ మెల్లమెల్లగా దీని నుంచి బయటికి వెళ్లిపోతుంది. మరియు భారత రష్యా వాడుతున్న రూపాయి మెల్లమెల్లగా గ్లోబల్ ట్రేడ్లోకి వెళ్లిపోతుంది. త్వరలోనే చైనా మరియు ఇరాన్ లాంటి దేశాలు కూడా ఈ కరెన్సీని వాడడం స్టార్ట్ చేస్తారు. భారత్ రష్యా యొక్క ఈస్టర్న్ మెరిటియం కారిడార్ ఓపెన్ అయితే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. చెన్నై నుండి రష్యా వరకు వెళ్లే ఈ మార్గం కేవలం వ్యాపార నిమిత్తమే కాకుండా 2 దేశాల మధ్య మంచి బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ మార్గంలో కేవలం రష్యా చేరడమే కాదు, చైనా, జపాన్, కొరియా వంటి దేశాలతో కూడా వ్యాపారం చేస్తుంది. మరియు భవిష్యత్తులో ఇక్కడ సైన్యాన్ని కూడా నిలిపితే భారత్కి మరింతగా సురక్ష లభిస్తుంది. అయితే ఫ్రెండ్స్, భారత్ మరియు రష్యాల మధ్య ఉన్న ఈ బంధం మీద మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ చేయండి. అదేవిధంగా భారత్ మాతాకి జై అని కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై శ్రీరామ్.